the king of all waterfalls in India. Kalu Waterfalls, the God's Valley. Best time to visit in monsoon. మహారాష్ట్రలో ఉన్న అతి పెద్ద వాటర్ ఫాల్స్ ఇది. ఒక్కటి కాదు, రెండు కాదు, మొత్తం 5 స్టెప్స్ లో వాటర్ అలా పడుతుంటే ఐ ఫీస్ట్ అసలు. ఎప్పుడెప్పుడు మాన్సూన్ స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు పోదామా అని ఉండే. ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు సీ కాలు వాటర్ ఫాల్స్. లెట్స్ గో. హైదరాబాద్ మహారాష్ట్ర ఫుల్ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. లాగా అన్ని వీడియోస్ అప్కమింగ్ వీడియోస్ లో పెడతా. ఈ వీడియో పుణేలో ఉన్న సీక్రెట్ వాటర్ ఫాల్ నుండి కాలు వాటర్ ఫాల్ వరకు ఉంటుంది. లెట్స్ గో. ఇప్పుడు సీక్రెట్ వాటర్ ఫాల్స్ నుంచి మనం డైరెక్ట్ కాలు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 4.5 hours 5 hours జర్నీ ఉంది. కాలు వాటర్ ఫాల్స్ వెళ్ళే వేలో కొన్ని వ్యూస్ చాలా బాగుంటాయి, అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఇదొక ఫోర్ట్, మేఘాలు ఫోర్ట్ని టచ్ చేస్తూ కనిపిస్తున్న దృశ్యం ఎంత బాగుందో అసలు. వెళ్ళేదారిలో ఒక పెద్ద టన్నెల్ ఉంది. నైట్ టైం వ్యూ అయితే సింప్లీ సూపర్ అసలు. నైట్ అయిపోయింది, హైవే మీదనే లాడ్జ్ తీసుకున్నాం. రూమ్ లో నుండి వ్యూ బాగుంది. మార్నింగ్ 7కి ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ రోడ్స్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, మేబీ టూరిజం పెంచుకోవడానికి కావచ్చు. హైదరాబాద్ టు మహారాష్ట్ర టోటల్ ట్రిప్ కాస్ట్ ఇంక్లూడింగ్ ఫుడ్, రూమ్ ఫెసిలిటీస్, పెట్రోల్ అండ్ ఫాస్ట్ ట్యాగ్ చార్జెస్తో కలిపి 36,000 అయింది. 5 days ట్రిప్. హైదరాబాద్ టు పూణే, పూణే టు కాలు, కాలు టు ఎల్లోరా కేవ్స్, మళ్ళీ ఎల్లోరా కేవ్స్ నుంచి హైదరాబాద్ వచ్చేసాం. టోటల్ 1600 kilometers కవర్ చేసాం. జస్ట్ ఒక 5 kilometers ఉన్నాం మనము కాలు వాటర్ ఫాల్స్కి. మ్యాప్ ఎవరైనా డైరెక్ట్ కాలు వాటర్ ఫాల్స్కి పెట్టుంటే వాళ్ళు స్ట్రైట్ వెళ్తారు. కాలు వాటర్ ఫాల్ కాకుండా కాలు వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ పెట్టుంటే మాత్రం మీరు రైట్ సైడ్ వెళ్ళాలి. ఈ వే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమని రాసి ఉంది, దేవలత విల్లా అని రాసి ఉంది. దేవలత విల్లా లెఫ్ట్ సైడ్ లో వెళ్ళిపోవాలి మీరు లోపలికి. ఇట్లా కమాండ్ ఉంటుంది, ఈ కమాండ్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది మీరు. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇక్కడ ఈ వెదర్ లో ఒక్క చాయ్ తాగితే సూపర్ ఉంటది. వన్స్ మీరు కమాండ్ లోపలికి వెళ్తే ఒక వేరే ప్రపంచంలోకి వెళ్తున్నాం అని అనిపిస్తుంది. నేచర్ లవర్స్కి అయితే ఐ ఫీస్ట్ అసలు. లైట్గా వర్షం, చుట్టూ అంతా గ్రీనరీ, ఆ ఫాగ్, కొండల్ని టచ్ చేస్తున్న క్లౌడ్స్ సూపర్ అసలు. మనం ఇప్పుడైతే కాలు వాటర్ ఫాల్స్కి వచ్చేసినాము. కాలు వాటర్ ఫాల్స్లో ట్రెక్కింగ్ పాయింట్ అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ పార్కింగ్లో కార్ పార్క్ చేసేసి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 3 kilometers ట్రెక్కింగ్ ఉంది అన్నారు. ఒకసారి ట్రెక్కింగ్ చేసిన తర్వాత నేను మీకు ఫర్దర్ అప్డేట్స్ ఇస్తా. స్టే ట్యూన్డ్. కాలు ట్రెక్కింగ్కి టికెట్ తీసుకోవాలి, పర్ పర్సన్ 50 rupees. ట్రెక్కింగ్ దారి పొడవునా రాళ్ళు ఇలానే స్లిప్పరీ ఉంటాయి. చిన్న చిన్న క్రాప్స్ ఉంటాయి రోడ్ మీద, అదే ఎండ్రకిచ్చలు. చూసుకొని జాగ్రత్తగా నడవాలి. ఇప్పుడు నేను మా బెటాలియన్ని చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, సే హాయ్. ఇదే మా బెటాలియన్. ఇప్పుడు చిన్న రివర్ క్రాస్ చేసి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూడండి ఆ వ్యూ ఎంత బాగుంది అసలు. ఈ ట్రెక్కింగ్ లో డిఫరెంట్ మైల్ స్టోన్స్ ఉంటాయి. ఫస్ట్ మైల్ స్టోన్ చిన్న రివర్ క్రాసింగ్ ఉంటుంది, థైస్ వరకు హైట్ ఉంటుంది వాటర్ ఫ్లో, ఈజీగా వాక్ చేసి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మైల్ స్టోన్ చాయ్ పాయింట్, అక్కడ నుంచి కాలు వాటర్ ఫాల్ 4 steps మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ మైల్ స్టోన్ సిప్ లైన్. లోకల్స్ చెప్పారు ఈవినింగ్ 6 దాటిందనుకో ఈ ఏరియాలో వైల్డ్ యానిమల్స్ లైక్ ఎలుగుబంట్లు, పులులు తిరుగుతుంటాయి అని. మేమైతే ఒక అడవి పిల్లిని చూసినాం. మీరైతే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ట్రెక్కింగ్ చేసుకుంటా మనము ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రివర్ క్రాసింగ్ ఉంది, ఆ రివర్ క్రాసింగ్ మీకు చూపిస్తాను చూడండి. ఇదే నేను చెప్పిన మైల్ స్టోన్లో ఉన్న చాయ్ పాయింట్ వ్యూ. అసలు ఒక్కసారి చూడండి ఆ వాటర్ ఫ్లో, ఆ నేచర్, ఈ అట్మాస్ఫియర్ అసలు ఆసమ్ అంటే ఆసమ్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడు, ఇదే కాలు వాటర్ ఫాల్స్.
చూడటానికి ఎట్లుందంటే డైరెక్ట్ ఆకాశం నుంచే వాటర్ ఫ్లో అనేది పడుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇంకా మనం దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం కాలు వాటర్ ఫాల్ ని. కాలు వాటర్ ఫాల్స్ లో ది ఇంపార్టెంట్ మైల్ స్టోన్ జిప్ లైన్ దగ్గరికి వెళ్ళినాం. ఇప్పుడు జిప్ లైన్ చూడండి. జిప్ లైన్ కాస్ట్ 100 రూపీస్. ఒక టోకెన్ ఇస్తారు. టోకెన్ జాగ్రత్తగా పెట్టుకొని వచ్చేటప్పుడు చూపించాలి. పోన్ రాను సేమ్ టోకెన్. పర్ పర్సన్కి 100 రూపీస్ అంటే అమౌంట్ ఎక్కువైపోతుంది అని అనిపిస్తే డైరెక్ట్ స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు స్విమ్ చేస్తూ వెళ్ళిపోవాలి. నా సజెషన్ అయితే జిప్ లైన్ తీసుకుంటే బెటర్, రిస్క్ లేకుండా. పిల్లలు బిలో 5 years నాట్ అలౌడ్. ఈ జిప్ లైన్ వరకు తీసుకుని రావచ్చు. ఈ వ్లాగ్ ఫస్ట్ టైం చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అస్సలు మెయిన్ ట్రిక్ జిప్ లైన్ తర్వాత ఉంటుంది. కొండలు స్లిప్పరీ ఉండి కార్నర్లో నడుచుకుంటూ ఎక్కుతూ చాలా హార్డ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఆ పైన దాకా వెళ్ళాలి. ఇప్పుడు పైన చూడండి వ్యూ అక్కడ ఉంది. చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను. మనకి 6 వరకే టైం ఉంది. 6 తర్వాత జిప్ లైన్ క్లోజ్ అయిపోతుంది. వాటర్ ఫాల్ పెరిగింది అనుకోండి, వాటర్ మట్టం నీటి మట్టం పెరిగిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో 6 లోపు వచ్చేసేయాలి. మనం ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న కాలు వాటర్ ఫాల్స్ ఫైనల్లీ రీచ్ అయిపోయినాం. త్రీ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. కాలు వాటర్ ఫాల్స్, ఇది ప్యారడైజ్ వాటర్ ఫాల్స్, ఇది రివర్స్ వాటర్ ఫాల్స్. వాటర్ చూడండి కింద పడకుండా పైకి ఎట్లా లేస్తున్నాయో.